వచ్చే నెల 7న వినాయక చవితి పురస్కరించుకుని అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి నగరంలో నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తిక్ సూచించారు. ఇక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాల నిర్వహణపైన జేసీ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక నగరంలోని ఇరుగాలమ్మ గుడి వద్ద ఉన్న గణేష్ ఘాట్, అలాగే రంగనాయకులపేట వద్ద ఉన్న పెన్నా ఘాట్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపైన కూడా శాఖల వారీగా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్రేన్స్కి సంబంధించి లాస్ట్ టైం ఎంత క్వాంటిటీ డిప్లాయ్ చేసుకున్నాము, ఎంత కెపాసిటీ, ఈసారి మరి పెట్టినవి సరిపో అన్నట్టు రేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి అసెస్ చేసుకోండి ఆ రిక్వైర్మెంట్ మీద కూడా. ఆ క్రేన్స్ ఎలా తీసుకొస్తున్నామండి మనం, ఈ గజ ఈతగాళ్ళు ఉంటారు కదా స్విమ్మర్స్ ప్రొటెక్ట్ చేయడానికి, అది లాస్ట్ టైం ఎవరు ప్లాన్ చేశారు అది. నెక్స్ట్ కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా చెట్లు తగిలేస్తున్నాయి, లేకపోతే ఇలాగా మీరు కూడా లైజన్లో ఉండాలండి. పవర్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ గారితో కంటిన్యూస్ టైఅప్లో ఉండాలి. ఆ ప్రొసెషన్లో తీసుకొస్తున్నప్పుడు ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ కానీ లేదా ఇంకేదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ ఎలక్ట్రిక్యూషన్ కానీ అసలు అవ్వకూడదు. వీటికి మాత్రం సంబంధించి ఉండాల్సిన డేటా ఏ మండల్స్ నుంచి